ఈరోజు నేను నెల్లూరు స్పెషల్ ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఉల్లికారం చట్నీ, ఉల్లికారం దోశ మా నెల్లూరులో చాలా ఫేమస్. 10 ఎండుమిరపకాయల్ని అరగంట ముందుగానే నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన ఎండుమిర్చి, పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, పొట్టు తీసేసిన 5-6 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఉల్లికారం తయారైపోతుంది. పోపు కోసం తట్కా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేయాలి. ఇందులో పోపు దినుసులు, కరివేపాకు వేసుకుని పోపు వేగాక ఉల్లికారం వేసుకుని 2 నిమిషాలు ఉడికిస్తే పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇలా చేసుకున్న ఉల్లికారం చట్నీ ఇడ్లీ, దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. దోశలు కొంచెం పలచగా వేసుకుని కొద్దిగా నూనె, 1 టేబుల్ స్పూన్ ఉల్లికారం వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. దోశని నిదానంగా ఎర్రగా కాల్చుకోవాలి. దోశ రెడీ అయ్యాక ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా చట్నీ వేసి సర్వ్ చేశారంటే కారకారంగా టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.